పోలీస్ ఆఫీసర్ తన కళ్ళు తెరుస్తాడు. అతను చూసేసరికి ఒక గదిలో బందీగా ఉంటాడు. అక్కడ నేలమీద 4 శవాలు పడి ఉంటాయి. పోలీస్ అతని చేతులు ఒక కర్రకి కట్టేసి ఉంటాయి. అతను గట్టిగా అరుస్తాడు, నన్ను కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. అప్పుడే తలుపు తెరుచుకుంటుంది. ఒక వ్యక్తి లోపలికి వస్తాడు, కసాయి దుకాణంలోని కత్తిని తీసుకొని. పోలీస్ ఆఫీసర్ అతన్ని చూసి ఇలా అంటాడు, నువ్వేదైతే చేస్తున్నావో అది కరెక్ట్ కాదు. ఈవేళ కాకపోయినా రేపు నువ్వు ఖచ్చితంగా దొరికిపోతావు. నువ్వు ప్రతి కన్నీటి బొట్టుకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇదంతా కావాలని చేయడం లేదు. ఇది నా నిస్సహాయత. నాకు నా భార్య నీతుకి మనుషుల మాంసం తినడం చాలా ఇష్టం. మేము ఎన్నో రోజులుగా మనిషి మాంసం తినలేదు, కానీ ఇవాళ మా ఇంట్లో విందు భోజనమే. దీని క్రెడిట్ మోసం నీకే దక్కుతుంది ఆఫీసర్ గారు. వద్దు వద్దు వద్దు. గుస్తాఖ్పూర్ సెక్టర్ 36లో అనుపమ్ ఇంకా శీతల్ ఇద్దరూ లివింగ్లో ఉంటారు. ఒకరోజు వాళ్ళిద్దరూ కలిసి ఇంట్లో బిర్యానీ చేస్తూ ఉంటారు. బిర్యానీ అయితే మనం చేస్తున్నాము, కానీ రైతా లేకపోతే మజా ఉండదు. వెళ్ళు, దుకాణం నుండి రైతా తీసుకురా. లేదు, నేను వెళ్ళి తీసుకురాను. ఇంత రాత్రి అయ్యింది, ముందే చెప్పొచ్చు కదా. సరే సరే, ఈ రాత్రి సాగు చెప్పి తప్పించుకున్నావు. కానీ రేపు ఉదయం పాలు టిఫిన్ తీసుకురావడానికి నువ్వే వెళ్ళాలి. నువ్వు బిర్యానీని చూసుకో, నేను వెళ్ళి రైతా కోసం ఏం కావాలో అవన్నీ తీసుకొస్తాను. అనుపమ్ రైతాకి కావలసిన వస్తువుల కోసం దుకాణానికి వెళ్తాడు. సెక్టర్ 36 గోడల మీద ఎంతో మంది కనిపించటం లేదని ఫోటోలంటించుంటాయి. ఎప్పుడైతే అనుపమ్ దుకాణానికి వెళ్తాడో అప్పుడు తనకి ఒక అమ్మాయి గొంతు వినిపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, చూడండి, నా చేతిలో చాలా బరువైన వస్తువుంది. మీరు నాకు కాస్త సాయం చేస్తారా? నా ఇల్లు ఇక్కడి పక్కనే ఉంది. అలాగే, తప్పకుండా ఇవ్వండి, నేను తీసుకొస్తాను. ఆ అమ్మాయి అనుపమ్ని ఒక పాత బిల్డింగ్ దగ్గరికి తీసుకువెళ్తుంది. చాలా దూరం వచ్చినట్లున్నావు. మనం వచ్చేసాం. మా ఇల్లు ఇంకొక 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. చూడండి, తప్పుగా అనుకోకండి, ఈ సంచి చాలా బరువుగా ఉంది. ఇందులో నుంచి ఏదో దుర్వాసన కూడా వస్తుంది. వెనక నుంచి ఒక అబ్బాయి అనుపమ్ తల మీద రాడ్డుతో కొడతాడు. అనుపమ్ అక్కడే పడిపోతాడు. కుళ్ళిపోయిన మనిషి మాంసం నుండి వాసనే వస్తుంది. మరి నువ్వు ఏ సంచినైతే తీసుకుని వచ్చావో అందులో మనిషి మెదడు ఉంది. అరే, నువ్వు అద్భుతం చేశావు. ఒక్క దెబ్బతో 2 పిట్టలు, మెదడుతో పాటు మనిషిని కూడా తీసుకొచ్చావు. ఇవాళ విందు భోజనమే. అనుపమ్ తల నుండి రక్తం కారుతూ ఉంటుంది. నన్ను వదిలిపెట్టండి, నా గర్ల్ ఫ్రెండ్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అరిందమ్ ఇంకా నీతు కసాయి దుకాణంలో ఉండే పెద్ద కత్తిని తీస్తారు. అనుపమ్ని కొయ్యటం మొదలు పెడతారు. ఎక్కడైతే వాళ్లు అనుపమ్ని కోస్తూ ఉంటారో అది సెక్టర్ 36కి చెందిన ఎటువంటి ఏరియా అంటే అక్కడికి ఎవ్వరూ రారు. అనుపమ్ అరుపులు విని మామూలు మనుషులకి రోమాలు నిక్కపుడుచుకుంటాయి. మరొకవైపు శీతల్ అనుపమ్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. 1 గంట గడుస్తుంది, 2 గంటలు గడుస్తాయి. తను అనుపమ్కి ఎన్నోసార్లు కాల్ చేస్తుంది, కాని అనుపమ్ ఒక్కసారి కూడా కాల్ లిఫ్ట్ చేయలేదు. శీతల్ అనుపమ్ ఫోటో తీసుకుంటుంది. సెక్టర్ 36లో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఆ రోజు రాత్రి స్టేషన్లో ఆఫీసర్ శకుంతల షిఫ్ట్లో ఉంటారు. మేడం, నేనొక మిస్సింగ్ రిపోర్ట్ రాయాలి. ఏం మిస్సింగ్ రిపోర్ట్? ఎవరి గురించి రాయాలి? శీతల్ అనుపమ్ ఫోటోని శకుంతలకి చూపిస్తుంది. మేడం, తన మిస్సింగ్ రిపోర్ట్ని రాయాలి. తను నిన్న రాత్రి దుకాణం కోసం కిందకి వెళ్లాడు, తిరిగి రానేలేదు. అలాగా? తను నీకు ఏమవుతాడు? తను నా ప్రియుడు. ప్రియుడా? అంటే బాయ్ ఫ్రెండా? అయితే మీరెక్కడుంటున్నారు? మేము కలిసే ఉంటున్నాము. మీరిద్దరూ పెళ్లి చేసుకోలేదు, అయినా కలిసి ఉంటున్నారా? కేసు సాల్వ్ అయిపోయినట్టే. నిన్ను వదిలేసి పారిపోయుంటాడు. లేదు మేడం, అలాంటిదేమీ లేదు. మేము గత 5 ఏళ్లుగా కలిసే ఉంటున్నాము. తనలా ఎప్పుడు చెయ్యడు. సరే, ఫోటో ఇచ్చి ఇక్కడ్నుంచి వెళ్ళండి. ఏవైనా తెలిస్తే చెప్తాను. అప్పుడే పోలీస్ ఆఫీసర్ రాహుల్ అక్కడికొస్తాడు. ఏమైంది శకుంతల మేడం? ఏదైనా సమస్య? ఇలా చూడు, ఒక కొత్త మిస్సింగ్ కేసొచ్చింది. శీతల్ కోపంగా ఇంటివైపు వెళ్ళిపోతుంది. అప్పుడే ఒక పిల్లాడు తన దగ్గరకొస్తాడు. ఆంటీ, నా బాలు గోతులో పడిపోయింది. దాన్ని బయటికి తీసి ఇస్తారా? బాబూ,
ఇంకెవరినైనా అడిగి తీసుకో బాబు. ఆంటీ ప్లీజ్ నాకు తీసివ్వరా? సరే బాబు. శీతల్ బాబు బాల్ని గోతిలో నుంచి తీయడానికి దాంట్లో చేయి పెడుతుంది. కాని తనకక్కడ ఒక సంచి కనిపిస్తుంది. తను ఆ సంచిని బయటికి తీసి చూస్తుంది. అందులో ఎవరో ఒక వ్యక్తి నరికేసిన చేతులుంటాయి. శీతల్ వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తుంది. శకుంతల ఇంకా రాహుల్ అక్కడికి వస్తారు. నరికేసి ఉన్న చేతుల్ని చూసి శకుంతల ఇలా అంటుంది, అరే, ఈ చేతిని ఎవరైనా డాక్టర్ పారేసుంటారు. ఏ కుక్క అయినా పొరపాటున కొరికి కాలంలో పడేసుంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరసలు? ఈ చెయ్యి సంచిలో దొరికింది. ఇదిగో అమ్మాయి, మర్యాదగా మాట్లాడు, మర్యాదగా. రాహుల్ వదిలే. సరే, మేమీ చేతిని తీసుకుని వెళ్తాము. చూస్తాము ఈ చెయ్యి ఎవరితో. శకుంతల ఇంకా రాహుల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు. అప్పుడే రాహుల్కి ఒక అన్నోన్ నంబర్ నుంచి కాల్ వస్తుంది. రాహుల్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. రాహుల్ గారు, సెక్టర్ 36 పాత బిల్డింగ్ దగ్గర చాలా దుర్వాసన వస్తుంది. ఎంతోమంది పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టమవుతుంది. ఒకసారి వచ్చి చూడండి సార్. ఏంటి, వాసన వచ్చినా కూడా మా పోలీసులకు ఫోన్ చేస్తారా? అది కూడా తెలుసుకోవాలా మేము? మాకింకేమీ పని లేదనుకుంటున్నారా? ఒక్కసారి వచ్చి ఎంక్వైరీ చేయండి సార్. ఎవరికి తెలుసు, ఏదైనా దొరుకుతుందేమో. అంటే అంటే మనుషులు కనిపించకుండా పోవడానికి కారణం తెలుస్తుందేమో. మీరు ఒంటరిగా వెళ్ళండి, ఇంకెవరికీ చెప్పకండి. ఏంటి? హలో హలో. కాల్ కట్ అవుతుంది. ఏమైంది? ఏం లేదు. నేను ఒకసారి ఆ పాత బంగాళా దగ్గరికి పెట్రోలింగ్కి వెళ్ళొస్తాను. రాహుల్ ఆ పాత బిల్డింగ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ తనకి చాలా దుర్వాసన వస్తుంది. అతను ఒక బంగళా లోపలికి వెళ్తాడు. వెళ్లి చూసేసరికి అక్కడ ఒక పెద్ద మూట ఉంటుంది. ఇదేంటి, బహుశా దుర్వాసన ఇందులో నుంచి వస్తున్నట్లుంది. రాహుల్ ఆ మూటను తెరుస్తాడు. తెరిచి చూసేసరికి అందులో చాలామంది శరీర భాగాలు ఉంటాయి. ఆ దృశ్యాన్ని చూసి రాహుల్ వణికిపోతాడు. సరిగ్గానే అన్నారు మీరు, దుర్వాసన ఈ మూటలో నుంచే వస్తుంది. ఎప్పుడైతే రాహుల్ వెనక్కి తిరిగి చూస్తాడో అప్పుడు అరిందం తన తల మీద రాడ్డుతో కొడతాడు. ఇవాళ చాలా మజా వస్తుంది. నా భార్య ఇంట్లో భోజనం కోసం ఏర్పాట్లు చేస్తుంది. నేను తనకు మాటిచ్చాను, ఇవాళ ఎవరైనా గొప్ప వ్యక్తిని మాంసం తీసుకొస్తాను అని. అరిందం ఆ పోలీస్ అతన్ని కట్టేసి ఒక గదిలోకి తీసుకువెళ్తాడు. అతన్ని చంపేస్తాడు. మరుసటి రోజు పోలీస్ స్టేషన్లో రాహుల్ ఎంతసేపైనా రాకపోయేసరికి శకుంతల వేరే పోలీస్ ఆఫీసర్తో ఇలా అంటుంది, ఈ రాహుల్ ఎక్కడున్నాడు? సెలవు తీసుకున్నాడా? ఫోన్ కూడా కలవడం లేదు. నాకేమీ చెప్పనే లేదు తను. అవును, నాక్కూడా ఆయనేమీ చెప్పలేదు. చివరిగా మిమ్మల్ని అడిగి నిన్ననే బయటికి వెళ్లారు. అప్పట్నుంచి ఇంతవరకు కనిపించలేదు. సరే సరే, నేను చూస్తాను. శకుంతల రాత్రి వరకు ఎదురు చూస్తుంది. కాని తన దగ్గర్నుంచి కాల్ ఏం రాలేదు. అలాగే తను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. వేరే పోలీస్ ఆఫీసర్తో తనిలా అంటుంది, విచిత్రంగా ఉంది. ఇంతకుముందెప్పుడూ ఇలా జరగలేదు. రాహుల్ నా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడమేంటి? ఏదో గందరగోళం ఉంది. చివరిసారిగా తను పాత బిల్డింగ్ దగ్గరికి పెట్రోలింగ్ కోసం వెళ్లాడు. అక్కడికి వెళ్లి చూద్దాం పదండి. శకుంతల ఇంకా పోలీస్ అధికారి ఆ పాత బిల్డింగ్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్లగానే వాళ్లకి చాలా దుర్వాసన వస్తుంది. ఎప్పుడైతే శకుంతల మిగతా అధికారులు లోపలికి వెళ్తారో అప్పుడు వాళ్లకి ఎవరినో కత్తితో నరికే శబ్దాలు వినిపిస్తాయి. వాళ్లు శబ్దాన్ని వెంబడిస్తూ ఒక గది లోపలికి వెళ్తారు. నీతు రాహుల్ శరీరాన్ని నరుకుతూ ఉంటుంది. శకుంతల ఇంకా మిగతా అధికారులు ఆ దృశ్యాన్ని చూసి వణికిపోతారు. నీతు వెనక్కి తిరుగుతుంది. పోలీసుల్ని చూసి భయపడిపోతుంది. మీ అందర్నీ నేను... శకుంతల నీతు తలమీద 3 సార్లు కాలుస్తుంది. దాంతో నీతు అక్కడే చనిపోతుంది. అధికారి, తన భర్తని పట్టుకోండి. అందర్నీ తీసుకుని స్టేషన్కి రండి. రాహుల్ శవాన్ని కూడా తీసుకురండి. ఎంతైతే మిగిలిందో దానికే అంత్యక్రియలు చేద్దాము. తెల్లవారిన తరువాత పోలీసులు అరిందంని పట్టుకొని శకుంతల ముందు కూర్చోపెడతారు. చాలాసేపటి వరకు శకుంతల అతన్ని చూస్తూనే ఉంటుంది. ఏమైంది? నన్నెందుకు పట్టుకున్నారు? పాడుబడ్డ బిల్డింగ్లో చాలా శవాలు పడున్నాయి. నిజం చెప్పు, ఎవరు చేశారిదంతా?
ఎవరు చేశారు అంటే నేనే చేశాను. ఇంకెవరు చేస్తారు? ఎందుకు చంపావు అంతమందిని? చెప్తాను, కానీ మీరు నా మాట నమ్మరేమో. అయినా సరే చెప్తాను. ఇదంతా నేను నా భార్య అలాగే నా ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే చేశాను. మేము వాళ్ళని నరికి తింటాము, ఇంకేముంది. ఇలా ఎంతమందిని చంపావు నువ్వు? చాలామందిని చంపాను. ముందైతే ఒక చిన్న కథ చెప్తాను, ఎలా నేను మొదలుపెట్టాను అని. చూడండి, నేను నీతు ప్రేమలో పడిపోయాను. కానీ తన చెల్లెలు ఎప్పుడు నా గురించి వాళ్ళ ఇంట్లో చెబుతూనే ఉండేది. ఒకరోజు నీతుని నన్ను తన చెల్లెలు ఒక గదిలో బట్టలు లేకుండా ఉండటం చూస్తుంది. నీతు తన చెల్లెల్ని పట్టుకొని పీకా పిసికి చంపేస్తుంది. మాకేం చేయాలో అసలు అర్థం కాలేదు. అప్పుడు మేము తన చెల్లెల్ని వండుకొని తినేసేసాం. అప్పటి నుంచి ఈరోజు వరకు మనిషి మాంసం రుచి మా నోట్లోనే ఉంది. కానీ ఇందులో నా భార్య నీతు తప్పు ఏమీ లేదు. లే, పద, నీకొకటి చూపించాలి. శకుంతల తనని ఆ పాత బిల్డింగ్ దగ్గరికి తీసుకువెళ్తుంది. సరిగ్గా అదే గదిలోకి. ఇదే కదా ఆ గది? అందర్నీ మీరు నరుకుతున్నారు. అవును. లోపలికి వెళ్ళు. అరిందం గదిలోకి వెళ్తాడు. అక్కడ నీతు చనిపోయి ఉండటం చూస్తాడు. నీతు? లేదు, నీతు, నేను మిమ్మల్ని వదిలిపెట్టాను. శకుంతల వెంటనే పిస్తోల్తో అరిందంని కాల్చేస్తుంది. సెక్టర్ 36 నుండి అన్ని శవాలను స్వాధీనం చేసుకుంటారు. అందులో నుంచి ఒక తల అనుపంది. మనం భూత ప్రేతాలకు ఎంతో భయపడతాము, కానీ నిజానికి మనిషి కంటే పెద్ద రాక్షసుడు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు.